నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరణ్య రోదన కనిపించింది. పోతిరెడ్డిపాళెం దగ్గర జరిగిన ప్రమాదంలో 5 ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల నుంచి 100లాది మంది విద్యార్థులు ఇక్కడ వారికి సంఘీభావంగా పోస్ట్ మార్టం ప్రాంతానికి చేరుకున్నారు. ఈ పోస్ట్ మార్టం దగ్గర ఎక్కడ చూసిన అరణ్య రోదన, ఏడుపులతో విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. వారి యొక్క విద్యార్థుల బంధాన్ని నెమరు వేసుకుంటూ ఒకరికొకరు అయ్యో తమ ఫ్రెండ్స్ చనిపోయారంటూ అంగలార్చారు. దీంతోపాటు నెల్లూరులో పోస్ట్ మార్టం చకచకా నిర్వహించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఏఎస్పీ సౌజన్య, డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోస్ట్ మార్టంకి చకచకా ఏర్పాట్లు చేశారు. ఇంక్వెస్ట్లు త్వరగా పూర్తి చేశారు. సుమారు 18 మంది విఆర్ఓలను సంఘటనా స్థలంలో వారికి సాక్ష్యాలుగా తీసుకొని 18 మందిని హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించి పంచనామాలు పూర్తి చేశారు. ఈ పంచనామాలు పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒక్కొక్క పంచనామాలో కనీసం 29 నుంచి 30 పాయింట్ల వరకు ఉంటాయి. ప్రతి పాయింట్ పూర్తి చేయాలి. పిన్ టు పిన్ ఈ పంచనామా నిర్వహించాలి. ఈ పంచనామా నిర్వహించడం అంటే ఒక బాడీ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉంది, ఎలా పడి ఉంది, ఎందుకు ఈ విధంగా ఉంది, పుట్టుమచ్చలతో సహా వారికి సంబంధించిన డాక్యుమెంటు ఈ ఎఫ్ఐఆర్లు ఈ ఇంక్వెస్ట్లో రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సాక్షులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ సహకారం తీసుకున్నారు ఆర్డీఓ అనూష, అదేవిధంగా కోవూరు తహసీల్దార్ తదితరులందరినీ ఇక్కడికి రప్పించారు. ఈ తహసీల్దార్ ఆర్డీఓ అనూష ఆధ్వర్యంలో ఇక్కడ ఇంక్వెస్ట్లు త్వరగా పూర్తి చేసేందుకు సహకారం ఇచ్చారు. దీంతోపాటు డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మెడికో విద్యార్థులు కావడం, అది నారాయణ విద్యార్థులు కావడంచే వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు ఈ బాడీలు అప్పచెప్పారు. చకచక పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇంత చకచక నిర్వహించడం అంటే సామాన్య విషయం కాదు. రేపు మళ్ళీ నెల్లూరు జిల్లాకు సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసుల హడావుడి, అధికారుల హడావుడితో ఎట్టి కీళ్లకు ఇక్కడ పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఈ పోస్ట్ మార్టం పూర్తి చేసి బాడీలను ఎవరిళ్ళకి వాళ్ళకి అప్పచెప్పారు. వారి తల్లిదండ్రులకు, వారి బంధువులకు ఈ బాడీలు అప్పచెప్పారు. ఈ బాడీని తీసుకొని వారు వెళ్ళిపోయారు ఇళ్లకు. రేపు పలు ప్రాంతాల్లో విద్యార్థుల అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోతిరెడ్డిపాళెం రోడ్డుపై ఉన్న బంకు యజమాని వెంకటరమణయ్య, వైద్య విద్యార్థులు నరేష్, అభిషేక్, జీవన్, యజ్ఞేష్, అభిసాయి మృతదేహాలకు చకచక పోస్ట్ మార్టం సాగిస్తున్నారు. అధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమై త్వరితగతిన పోస్ట్ మార్టం చేసి వారి మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.